అందరికీ నమస్తే. దేశవ్యాప్తంగా 13 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే బీహార్లోని రూపౌలీ నియోజకవర్గ ఫలితం మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు. ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భీమా భారతి చివరికి 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2020లో జేడీయూ నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల వేళ జేడీయూను వీడి ఆమె ఆర్జేడీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా ఆర్జేడీ తరఫున బరిలో నిలిచారు. కానీ ఆమె విజయం సాధించలేదు. దీంతో తిరిగి ఆమె రూపౌలీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేశారు. ఇక్కడ కూడా ఫలితం ఆమెకి నిరాశని మిగిల్చింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ సింగ్ విజయం సాధించారు. భీమా భారతి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తాను రాజీనామా చేసిన స్థానంలోనే ఆమె పోటీలో నిలిచిన ప్రజలు 3వ స్థానంతోనే సరిపెట్టారు.